వైసీపీతోనే అభివృద్ధి సాధ్యమని, వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు చేరువయ్యాయని, ఈసారి కూడా అలాంటి పాలనే రావాలంటే జగన్ను గెలిపించుకోవాలంటూ కాకినాడ నియోజకవర్గంలో చల్మలశెట్టి సునీల్ గెలుపునకు సహకరిస్తానంటున్న కాకినాడ మేయర్ పోలసపల్లి సరోజాతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. యాక్టివ్గా ఉన్న పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే మహిళల్లో పోలసపల్లి సరోజ గారు ఉన్నారు. వారు జనసేనను వదిలేసి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి రీజను, అలాగే జనసేనను వీడి ఈరోజు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు? ఆల్రెడీ నేను ఒక 20 రోజుల క్రితమే నేను రాజీనామా చేయడం జరిగింది జనసేన పార్టీకి. జనసేన పార్టీలో విధి విధానాలు కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరిగా లేకపోవడం వల్ల గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి అధినేత పవన్ కళ్యాణ్ గారికి రీచ్ అవ్వకపోవడం వలన, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి 1-man షో నిర్వహించి అక్కడ ఉన్నటువంటి అంటే ఒక స్టీరింగ్ కమిటీ లేదు, ఒక డిసిప్లినరీ కమిటీ లేదు, యూత్ కమిటీ లేదు, మహిళా కమిటీ లేదు, ఎన్ని పాత్రలు కూడా నాదెండ్ల మనోహర్ 1-man షోను జరపడం జరుగుతుంది. అక్కడ డిసిప్లినరీ ఒక కమిటీ లేకపోవడం వల్ల ఏదైనా ఇబ్బందులు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయనకి చెప్పుకుంటే, అంటే మనోహర్ గారి వల్ల ఇబ్బందులు పడుతున్న నాలాంటి వాళ్ళు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు కనిపించరు, ఎవరితో మాట్లాడరు. గట్టిగా 5 సంవత్సరాల్లో ఒక గంటన్నర సేపు మాత్రమే ఆయన మాతో కలిపి మాట్లాడింది. ఇంకెప్పుడు కూడా ఇక్కడ రూట్ లెవెల్లో జరుగుతున్నాయి తెలుసుకోరు. మేము చాలా వరకు కొన్ని ప్రయత్నాలు చేశాము ఆయన్ని కలవడం కోసం, కానీ కుదరలేదు. ఇంక్లూడింగ్ నాగబాబు గారి దగ్గరికి కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న సమస్యల గురించి వివరిస్తే టైం వచ్చినప్పుడు తప్పకుండా అధినేత కలుస్తారని చెప్పారు. ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని చేసినా, అంటే పవన్ కళ్యాణ్ గారి పక్కన ఉండే కోటరీ నేను ఏదైతే చెప్పానో, హరిప్రసాద్ కానీ, కేకే కానీ, లేదంటే చక్రవర్తి కానీ, వీళ్ళు నేను మేయర్గా ఉన్నప్పుడు నా కార్ డోర్ తీయడానికి కూడా పనికిరానటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల వల్ల అవమానం పొందినా కూడా ఎన్నిసార్లు నేను అధినేత దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నాకు కుదరలేదు. అయినప్పటికీ అధినేత తెలుస్తుంది, ఆయనకి విషయాలు ఏమీ తెలియవు. ఎలక్షన్ టైంకి అన్నీ కూడా సర్దుకుంటాయి. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, మహిళా ఈక్వేషన్స్ ఉంటాయి. కాపులకి పెద్దన పాత్ర వహిస్తున్నాము, మేము మహిళలకి ఒక పెద్ద పీట వేస్తాము, పెద్దన పాత్ర వహిస్తూ వెనుకబడిన కులాలన్నింటినీ కూడా మేము అండగా ఉంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున బీసీలకి టికెట్లు ఎక్కడివండి? ముష్టి 21 టికెట్లు తీసుకున్నారు. ఆ 21 టికెట్లు కూడా ఈరోజు బీసీలు కానీ మహిళలు కానీ కనిపించలేదు. ఒకే ఒక్క మహిళకి ఇచ్చారు. ఆమె కూడా 3 సంవత్సరాల పార్టీకి ఏం సేవలు చేయకుండా లాస్ట్లో వచ్చి టికెట్ కొనుక్కుంటే ఇచ్చారు. అంటే ఈ టికెట్లన్నీ కూడా సగానికి సగం ఎలాగో టీడీపీ వాళ్ళకే టికెట్లు ఇచ్చారు, కొన్ని వైసీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. మిగతా టికెట్లన్నింటినీ కూడా పార్టీ నిర్దాక్షిణ్యంగా అమ్మేసుకుంది. ఇలాంటి సందర్భాల్లో పార్టీకి ఒక విలువ లేనప్పుడు, ఒక సిద్ధాంతాల పరంగా పేపర్ల మీద సిద్ధాంతాలు చూపించేసి వాటిని ఆచరణలో లేని పార్టీ ఉన్నప్పుడు చెప్పాలంటే అదొక మేకప్ పార్టీ. అది పొద్దున్నే మేకప్ చేస్తారు పార్టీని, సాయంత్రం ప్యాకప్ అయిపోతుంది. అటువంటి పార్టీలోకి మరి రాజకీయ నాయకులకి విలువ లేదు, మహిళలకు విలువ లేదు, వెనకబడిన బడుగు బలహీన వర్గాలకి విలువ లేదు, మైనారిటీలకు విలువ లేదు. అటువంటి పార్టీలో ఇమ్మడలేక నేను 20 రోజుల క్రితం రాజీనామా చేయడం జరిగింది. అమ్మ, ప్రధానంగా అంటే మీరు జనసేనలో 2 ఎలక్షన్స్ కూడా చూడడం జరిగింది. అంటే లాస్ట్ ఎలక్షన్స్ కానీ ఇప్పుడు 2024లో జరిగే ఎలక్షన్స్ కూడా మీరు చూడడం జరుగుతుంది. కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా యాక్టివ్గా ఉండి ఇప్పుడు కరెక్ట్గా ఎలక్షన్లు వచ్చే టైంకి మీరు జనసేనకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలోకి రావడం, అంటే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా మిమ్మల్ని ఆహ్వానించింది? 2019లో నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి, అంటే 25 కేజీలు బియ్యం కోసం కాదు, 25 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాటలు ఒకలాగా ఉంటున్నాయి, చేతలు ఒకలాగా ఉంటున్నాయి. ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు 2019 ఎలక్షన్ చేశారు, 2 చోట్ల ఆయన ఓడిపోయారు, మిగతా అభ్యర్థులందరూ కూడా ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి పార్టీలో లోపం ఎక్కడుంది, మనం ఎలక్షన్ చేసే దానిలో ఎలక్షనీరింగ్లో లోపం ఎక్కడుంది, బూత్ కమిటీలు ఎలా ఉన్నాయి, పోల్ మేనేజ్మెంట్ ఎలా ఉంది అనేది ఎందుకు పరిశీలన చేసుకోలేదు. నేను కష్టపడి నాకు వచ్చిన వర్క్స్ వరకు అసైన్ చేశాను. నాకు అసైన్ చేసినటువంటి ప్రతి వర్క్ని నేను చాలా సమర్థవంతంగా పూర్తి చేశాను. కానీ గుర్తింపు అన్నది లేదు. నేను చేసిన వర్క్ అధినేత దృష్టికి వెళ్ళినప్పుడు నేను ఎంత చేసిన ప్రయోజనం ఏముంది? సేమ్ మహిళలందరినీ కూడా, వెనకబడిన తరగతులందరినీ కూడా ఒక పని చేయడం కోసం వాడుకుంటున్నారు. ఆ పని చేసే క్రమంలో అక్కడ చేసినటువంటి అభివృద్ధిని కానీ, అంటే జనసేన పార్టీ పరంగా నేను కొన్ని అంశాలు నేను నాదెండ్ల మనోహర్ గారికి నేను చెప్తాను.
అంటే పార్టీ స్ట్రక్చర్లో అఫ్కోర్స్ ఆయన స్పీకర్గా పనిచేసిన వ్యక్తి, ఆయనకి చాలా అనుభవం ఉంది. ఆయన రాష్ట్ర నాయకులు, నేను కూడా రాష్ట్ర నాయకురాలని, నేను కూడా నాకు పాలసీ మేకింగ్ చేసినట్లు నాకు అనుభవం ఉంది. కాబట్టి ఆయనతో చాలాసార్లు డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తే అంత ట్రాష్ అని చెప్పి కొట్టిపడేసే వ్యక్తి. అంటే పార్టీని కేవలం చంద్రబాబు నాయుడు గారు పంపించిన కోవట్టుగా వచ్చాడు కాబట్టి జనసేన పార్టీ నిర్వీర్యం చేసే విధంగా ఆయన కార్యక్రమాలన్నీ సాగినాయి. దశాబ్ద కాలంగా పార్టీని నడుపుతున్నటువంటి జనసేన పార్టీలో ఎక్కడా కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన షూటింగ్స్ మీద, అంటే ఆయన కారులోంచి లేచే టేక్లు, ఈ సైడ్ నుంచి ఆ సైడ్ నుంచి టేకులు చేసేదాని మీద శ్రద్ధ ఈరోజు పార్టీ మీద పెట్టలేదు. అందువల్ల ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం అటువంటిది కాదు. వైసీపీ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ ఒక డిసిప్లినరీ మేనర్గా అన్ని రకాలుగా కూడా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. వీటన్నిటి మీద ఆకర్షింపబడి నేను ఈరోజు, అంటే ఒక పాలసీ మేకింగ్ చేసిన వ్యక్తికి ఒక రాజకీయ నాయకులను ఎలా గౌరవించాలో తెలుసు, మహిళలను ఎలా గౌరవించాలో తెలుసు, వెనుకబడిన తరగతులను ఎలా గౌరవించాలో తెలుసు, మైనారిటీస్ని ఎలా గౌరవించాలో తెలుసు, చేసేదే చెప్తారు కాబట్టి, ఆ చెప్పిన దానికి కట్టుబడి ఉంటారు కాబట్టి ఆయన మీద నమ్మకంతో ఈరోజు వైసీపీ గవర్నమెంట్లోకి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వం స్థాపిస్తారు. ఆ స్థాపనలో నేను ఒక భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రధానంగా మీరు వారాహి యాత్రలో చాలా యాక్టివ్గా కనబడ్డారు. అంటే ఇటు అన్నవరం నుంచి ఇటు భీమవరం వరకు జరిగిన సభకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు మీరు చేయడం జరిగింది. అలాంటి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టిలో మీరు లేరని భావిస్తున్నారా? 100% లేనండి. ఉన్నాను అన్న భ్రమలో ఉన్నాను. గత 5 సంవత్సరాల నుంచి కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో నేను ఉన్నాను అన్న భ్రమలో నేను బతికేశాను. ఎందుకనంటే ఆయనకి ఏమీ తెలియదు. ఇక్కడ అవమానాలు జరిగినా, ఏం జరిగినా, జనసేన పార్టీలో ఏం జరిగినా కూడా అది అక్కడ వరకే పరిమితం. అంటే వడ్డించేవాడు మనవాడే అయినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎండింగ్ వరకు కూడా నేను వెయిట్ చేస్తాను. నాకు ఖచ్చితంగా ఇక్కడ టికెట్ మ్యాండేటరీ కాదండి. ఇప్పుడు టికెట్స్ బీసీలకి ఎంతమందికి ఇచ్చారు? నేను ఇక్కడ అత్యధికంగా కాకినాడ రూరల్లో అత్యధికంగా సెట్టిబల్జీలు ఎక్కువ ఉన్నారు. అటువంటి చోట బీసీలకి ఎందుకు ఇవ్వలేకపోయారు? ఒక సెట్టిబల్జీ కూడా ఎందుకు కనిపించలేదు? నేను నాకు ఇవ్వలేదని అనట్లేదు. అట్లీస్ట్ 21లో ఒక్క సెట్టిబల్జీ చూపించినా నేను కామ్గా ఉండేదాన్ని. అంటే ఒక స్ట్రక్చర్ లేకుండా, ఒక కూర్పు అనేది లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం టిక్ పెడితే ఆ టిక్ని తలంచుతూ, మరి ఓడిపోవడం అంటే చనిపోవడంతో సమానం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న డైలాగులు చెప్పారు. మరి ఓడిపోలేదు ఆయన? ఒకళ్ళ కాళ్ళ దగ్గర కట్టుబానిసలు అయిపోలేదు ఆయన? మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈవెన్ కాపులను కూడా ఈరోజు అమ్మకానికి పెట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు పార్టీని మొత్తం తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టేశాడు పవన్ కళ్యాణ్ గారు. కాపుల్ని డివైడ్ అండ్ రూల్ పాలసీ చేస్తున్నారు. విడదీసి, ముఖ్యంగా అత్యధికంగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విడదీసి పాలిస్తున్నారు. వాళ్ళని రెచ్చగొడుతున్నారు, యువతను రెచ్చగొడుతున్నారు. ఆ యువతను రెచ్చగొట్టడం వల్ల ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. ఆ పరిస్థితికి కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. దీని అంతటికీ మూలకారకుడు నాదెండ్ల మనోహర్. ప్రధానంగా అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి రాలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీ కండువా కప్పడం, అలాగే పార్టీలోకి ఆహ్వానించడం, ఇక్కడ ఉన్న సునీల్ గారికి కానీ, ఇటు ద్వారపుడు గారికి కానీ, కన్నబాబు గారికి కానీ, కాకినాడ జిల్లాకు సంబంధించి మీకు ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పారు? మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నా భవిష్యత్ కార్యాచరణ గురించి నాకు పూర్తి నమ్మకం ఉందండి. ఈరోజు వైసీపీ పార్టీలో చూసుకుంటే 5, అంటే ఓన్లీ నేను సెట్టిబల్జీల గురించి మాట్లాడుతున్నాను, అదర్ దెన్ బీసీస్ 5 సెట్టిబల్జీలకి ఇవ్వడం జరిగింది. 2 ఎంపీలు సెట్టిబల్జీలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్సీలు ఉన్నారు, రాజ్యసభ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏ గవర్నమెంట్లో ఎప్పుడు కూడా సెట్టిబల్జీలు లేరు. ఈరోజు అంత సముచిత స్థానం, మహిళలకి 19 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఇంత సముచిత స్థానం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నా ఫ్యూచర్కి, నా రాజకీయ భవిష్యత్తుకి ఖచ్చితంగా భరోసా ఇచ్చారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా డోర్ టు డోర్ వెళ్తాను. నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలని ప్రతి గుమ్మంలోకి తీసుకెళ్తాను. జనసేన పార్టీ కూటమి అవలంబిస్తున్న కుటిలత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా తీసుకెళ్తానండి. ఎందుకంటే మోసం చేశారు. ఈ జనసేన పార్టీ ఏదైతే ఉందో మహిళల్ని మోసం చేసింది, బీసీలని మోసం చేసింది. ఇక్కడ నన్ను కాదు, బీసీలను అవమానించారు, మహిళలను అవమానించారు. ఇది ఖచ్చితంగా డోర్ టు డోర్ తీసుకెళ్తాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలతో పాటు ప్రతి గుమ్మంలోకి వెళ్ళి ఈ వైసీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాకినాడ పార్లమెంట్లో ఉన్నటువంటి సోదరులు చల్మలశెట్టి సునీల్ గారు, అదేవిధంగా రూరల్ అభ్యర్థి సోదరులు కురసాల కొండబాబు గారు, అదేవిధంగా సిటీ అభ్యర్థి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారి గెలుపుకి నేను అహర్నిశలు ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తానని ఇది అందరూ తెలియజేస్తున్నాను.
భవిష్యత్తులో రాజకీయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో బీసీలకు అన్యాయం జరుగుతుందని అని చెప్పి జనసేనలో అందుకనే పార్టీని వీడామని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి ఏమాత్రం కూడా మేము మొరపెట్టుకున్నది ఏది కూడా ఆయన దృష్టికి వెళ్ళట్లేదని అని చెప్పి, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రతిదీ కూడా బీసీలకు అనుకూలంగా ప్రతి సీట్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆయన అభివృద్ధి సంక్షేమాలు కూడా ప్రజల్లో పూర్తి స్థాయిలో ఉన్నాయి. అవి మాకు కనిపించడం వలన మేము ఈరోజు పార్టీని వీడవలసి చెప్పి సరోజ గారు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సత్యాన్తో కిషోర్, 99 టీవీ, కాకినాడ జిల్లా నుండి.